క్రీస్తునందు మీకు శుభోదయం. ఎక్కడ యథార్థత అనేది లేదో అక్కడ అసత్యం అనేది బలముగా పనిచేస్తూ ఉంటుంది. అసత్యం అంటే సాధారణ భాషలో మనం అబద్ధము అంటాం. ఈ అబద్ధములు ఎప్పుడూ కూడా ఎందుకు బాగా బలంగా పనిచేస్తూ ఉంటాయంటే, మనుషులు యథార్థతను లక్ష్య పెట్టినప్పుడు వాళ్ళ స్వార్థమును బట్టో, వాళ్ళ యొక్క ఆశలు దురాశలను బట్టో యథార్థతను వాళ్ళు విడిచిపెడుతూ ఉంటారు. యథార్థత లేని చోట ఖచ్చితంగా అన్ని విధముల పాపములో ఉండక తప్పదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడూ కూడా మానవుల్లో యథార్థతనే కోరుకున్నాడు. యథార్థత లేని వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు. నిజానికి మనుషులు యథార్థపరులుగా ఎందుకు ఉండలేరు? ఇలాగ చూసుకుంటే ఈ లోకంలో యథార్థత అనేది చాలా కొదువుగా మనకు కనబడుతూనే ఉంటుంది. అయితే క్రైస్తవుల మధ్యలోకి మనం వచ్చినప్పుడు ఈ యథార్థత ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే మనలను బట్టి కాకపోయినా మనము నమ్మిన క్రీస్తుని బట్టి, మనం ధరించిన ఆ క్రీస్తు స్వభావం బట్టి మనలో యథార్థత అనేది నిజముగా పనిచేయచ్చు ఉండాలి. ఎప్పుడైతే క్రైస్తవుల్లో యథార్థత అనేది లేదో వాళ్ళు క్రీస్తుని ప్రతిబింబించట్లేదన్న సంగతి మనకి స్పష్టమవుతూ ఉంటుంది. వాళ్ళ జీవితాల్లో చేయించిన సంగతులన్నీ కూడా విశ్వాసమును బట్టి కాకుండా వాళ్ళ స్వక్రియలను బట్టి చేయుచున్నారన్న సంగతి కనబడిపోతూ ఉంటుంది. ఎక్కడ విశ్వాసము దేవుని యందు లేదో అక్కడ యథార్థత అనున్నది కనబడదు. విశ్వాసమున్న చోట దేవుని వాక్యముకు, దేవుని ఆలోచనకు, దేవుని యొక్క చిత్తముకు గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి యథార్థత అక్కడ కనబడుతూ ఉంటుంది. మనుషుల్లో అయినను క్రైస్తవుల్లో అయినను ఎందుకు యథార్థత కొదువుగా కనబడుతూ ఉంటుంది? ఒకడు దేవుడిని నమ్మినప్పుడు వాడు యథార్థవంతుడిగా ఉండట్లేదు అంటే కారణం ఏమై ఉంటుంది? హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త ఇలా అంటున్నాడు, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అంటున్నాడు. ఇక్కడ యథార్థపరులుగా కొందరు ఉండలేకపోతున్నారంటే దానికి కారణము వారి శరీరంలో కలిగి ఉన్న అతిశయం, వాళ్ళను గూర్చి వాళ్ళే అధికముగా ఊహించుకోవటము, లేకపోతే వాళ్ళు చేస్తున్న క్రియల పట్ల వాళ్ళకి అధికమైన మక్కువ కలిగి ఉండడం, వాళ్ళ యొక్క స్థితిని బట్టి, వాళ్ళ యొక్క జ్ఞానమును బట్టి వాళ్ళు తమను తాము అధికులుగా ఎంచుకోవడం. ఈ అతిశయం అనేది చాలా సులువుగా మనుషుల్లో చేరుతూ ఉంటుంది. అపవాది ఒక వ్యక్తి యొక్క తత్వమును వాడు హెచ్చించుచున్నప్పుడు వానిలో అతిశయం అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు అపవాది ఒక వ్యక్తి యొక్క తత్వమును హెచ్చించుచుంటాడంటే వానిలో విశ్వాసము లేని పక్షములోనే. విశ్వాసం అనేది ఒక వ్యక్తిని దేవునికి బహు దగ్గరగా నడిపిస్తుంది. కాబట్టి దేవుడు కోరిన వాటిని చేయుటకు వాడు మనస్కరిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తి విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా దేవుని చేత ఎంచబడుతూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు ఏదైతే అతని యందు ఆశించి అతనికి అప్పగించాడో ఆ విశ్వాసమును, ఆ విశ్వాసములో ఉన్న సంగతులను, ఆ విశ్వాసంలో ఉండవలసిన విధేయతను ఆ వ్యక్తి కొనసాగించుటకు ఆసక్తి కలిగి నడుచుకొనుచున్నాడు. కాబట్టి దేవుడు అతని యొక్క మనస్సును చూసి అతను నీతిమంతుడిగా ఎంచుతూ ఉంటాడు. ఆ నీతి అతనికి ఏం నేర్పుతుందంటే దేవుడికి ఇష్టమైన వాటిని చేయాలనే సంగతిని అతనికి తెలియజేస్తూ ఆయనకు ఇష్టమైన వాటిని చేయుటకు మాత్రమే అతన్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని నీతి కలిగిన వారు అందరూ కూడా దేవుని కోరినట్టుగా జీవించడానికే ప్రయాసపడుతుంటారు. ఎందుకు అంటే ఈ అతిశయం వల్ల కలుగు ఈ యథార్థత లేని పరిస్థితి, వీటన్నిటినీ కూడా వాళ్ళు విడిచిపెట్టి అసహించుకున్న పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రవక్త ద్వారా దేవుడు ఇక్కడ చెప్తున్న సంగతి ఏంటంటే యథార్థపరులుగా వ్యక్తులు ఎందుకు ఉండలేకపోతున్నారు, యథార్థపరులుగా ఆయన ప్రజలు ఎందుకు ఉండలేకపోతున్నారంటే
వారు తమలో తాము అతిశయపడుతున్నారు. దేవుని యందు అతిశయపడలేని పరిస్థితి ఏర్పడడం వల్లే తమలో తాము అతిశయపడే పరిస్థితిని వాళ్ళు ఏర్పరచుకోగలిగారు. అంటే వాళ్ళకన్నా ఉత్తములు ఎవరూ లేరని, వాళ్ళకన్నా జ్ఞానవంతులు ఎవరూ లేరని, లేక ఏ విషయంలో అయినా కూడా వాళ్ళు ఇతరుల కన్నా గొప్పవారని ఒక తప్పుడు అభిప్రాయముతో వాళ్ళు జీవించడమే ఇందుకు కారణం. ఇది పాపం వల్ల జరుగుతుందన్న సంగతి వాళ్ళు తెలుసుకోలేకపోవడము దౌర్భాగ్యము. అపవాది వాళ్ళల్లో విశ్వాసముకు బదులుగా విశ్వాస వ్యతిరేకమైన విషయాలతో వాళ్ళని నింపటం వల్ల వాళ్ళు తమ యందు తాము అతిశయపడుచు దేవునికి దూరముగా జీవించినట్లు యథార్థత లేని వారిగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి దేవుని ఎదుట ఏ సంగతిలోనైనాను వారు నమ్మకముగా జీవించలేరు. ప్రతి విషయంలోనూ అబద్ధం అనే దాన్ని వాళ్ళు జోడించకుండా ఉండలేరు. అబద్ధమును ఆశ్రయించకుండా ఉండలేరు. ఇట్టి పరిస్థితుల్లో నీతిమంతుడైతే ఎలాగూ జీవిస్తాడో దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అంటున్నాడు. ఇది దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణము. దేవుని ప్రజలు నానా విధములైన క్రియల చేత బ్రతుకువలసిన వారు కాదు. మనుషులను మెప్పించుట వలన బ్రతుకువలసిన వారు కాదు. లేక భూమి మీద బహుబలమైన అధికమైన జీవితమును, గొప్ప జీవితమును బ్రతుకుట ద్వారా దేవుణ్ణి సంతోష పెట్టవలసిన వారు కాదు. కానీ నీతిమంతులనే వారందరూ కూడా విశ్వాసమును బట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవారముగా ఉండాలి. అంటే నీతిమంతులు అందరూ కూడా విశ్వాసమును బట్టి దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా ఉండాలి. దేవుడు దయచేచున్న ప్రతి మాట యందు కూడా వాళ్ళు నమ్మిక ఉంచి ఆయనకు విధేయత చూపించే పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలి. వాళ్ళు మనస్సులను దేవునికి అప్పగించుకునే పరిస్థితుల్లో ఉండాలి. నిజముగా దేవుడు గొప్పవాడు కాబట్టి, దేవుని కన్నా గొప్పవాడు ఎవరూ లేరు కాబట్టి, మానవులమైన మనము ఆయనకు దాసులుగాను, ఆయనకు భక్తులుగాను జీవించవలసిన వారము కాబట్టి, అతిశయము మనలో ఉండకుండా చూసుకునే బాధ్యతను విశ్వాసము ద్వారా మనం పొందుతూ ఉంటాం. దేవుడి కన్నా గొప్పవాడు ఎవడో లేడు అన్నప్పుడు మనం అతిశయించవలసిన అవసరత అనేది ఎంత మాత్రం రాదు. దేవునికి భయపడుచుంటాం కాబట్టి యథార్థత అనే లక్షణమును మనం మన జీవితాల్లో కలిగి ఉండగలుగుతాం. దేవునికి భయపడుచున్నప్పుడు, ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి కాబట్టి అన్ని విషయముల్లోనూ కూడా ఆయన నుండి మనం తప్పించుకోలేమన్న సంగతిని మనం గ్రహించినప్పుడు ఆయనకు భయపడి జీవిస్తాం. కాబట్టి యథార్థ హృదయం అనేది మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఈ యథార్థత ఉండటం వల్ల మన విశ్వాసమును ఇంకనూ బలంగా కొనసాగించుకుంటూ విశ్వాసం నుండి విశ్వాసముకి ఎదుగుతున్నప్పుడు నీతి నుండి నీతికి ఎదుగుచు దేవుని చేత ప్రతి విషయంలోనూ నీతిమంతులుగా ఎంచబడుతూ ఉంటాం. ఇలా జీవిస్తున్నప్పుడు దేవునికి విరోధముగా జీవించే అవకాశమే లేదు. మన సొంత అభిప్రాయాలకు, మన సొంత క్రియలకు, మనకు నచ్చిన జీవితానికి మనము దాసోహమైపోయే పరిస్థితులు ఎంత మాత్రము ఉండవు. అప్పుడు తమలో తాము అతిశయించువారు ఎలాగో యథార్థతను లేకుండా ఉన్నారో అటువంటి జీవిత విధానాన్ని మనము కలిగి ఉండవలసిన అవసరం కూడా ఉండదు. యథార్థత కలిగిన వాడు తాను అతిశయించుటలో ఎంత మాత్రము వాస్తవము లేదనే సంగతిని గ్రహించగలుగుతాడు. ఇది విశ్వాసము వలన మాత్రమే, దేవుని యందు విశ్వాసం వల్ల మాత్రమే సంపాదించుకోగలిగిన లక్షణము. ఆ విశ్వాసము మనకు నీతిని అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి నీతిని బట్టి మనము దేవుడే ఉత్తముడు, దేవునికి మనం లోబడి జీవించాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి, ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకముగా జీవించకూడదు అనే సంగతులను అత్యంత ప్రాథమిక పాఠములుగా మనం కలిగి ఉంటాం. పరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఇదిగో నీ బిడ్డలుగా మేము మరి అపవాది చేతికి చిక్కకుండా మా హృదయములను, అంతరంగమును అంతా కూడా నీకు అప్పగించుకుని జీవించేలాగన నీ అందున్న విశ్వాసమును బట్టి మేము జీవించుటకు సహాయం చేయండి. మాలో యథార్థత నెలకొని అది స్థిరముగా నిలిచినట్లు మమ్మల్ని దీవించండి. ఇదిగో నాయన, నీ నీతిని మేము సంపాదించుకొని ఆ నీతిని బట్టి భూలోకంలో మేము జీవించచ్చు
ఏది నీకు అనుకూలమైనదో దాన్ని జరిగించే వారంగా, ఏది నిన్ను సంతోషపెట్టునో దాన్ని కలిగి ఉండే వారంగా బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.